హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ హోమ్. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వాటర్ మిలన్తో ఇలా ఐస్ క్యాండీస్ ఎట్లా తయారు చేయాలో చూద్దాము. మామూలుగా వాటర్ మిలన్ని అలాగే తినేస్తే మంచిదండి, కాకపోతే ఎండాకాలంలో మనకి చల్లచల్లగా తినాలనిపిస్తుంది. ఇలా ఫ్రూట్స్తో హెల్తీగా మీ పిల్లలకి ఇలా ఐస్ క్యాండీస్ చేసి పెడితే చాలా మంచిది బయట ఐస్ క్రీమ్ల కన్నా. ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా వాటర్ మిలన్ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని జ్యూస్ లాగా చేసేసుకోవాలి. దీంట్లో ఉన్న పల్ప్ అంతా తీసేయాలండి. ఫ్రెండ్స్, ఇది మొత్తం వాటర్ మిలన్ జ్యూసే అండి, దీంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా కలపలేదండి. పల్ప్ అనేది పూర్తిగా లేకుండా మనం ఇలా జ్యూస్ అనేది పట్టుకోవాలి. ఈ పల్ప్ అనేది అస్సలు ఉండద్దు. పల్ప్ ఉంటే మనకు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది అదో రకంగా వస్తుంది. మిక్సీ జార్లో పట్టుకున్న తర్వాత దీన్ని డబల్ ఫిల్టర్ అయినా చేయండి, లేదంటే ఒక పల్చటి క్లాత్ తీసుకొని బాగా పిండినా కూడా ఇక్కడ మనకి జ్యూస్ అనేది వితౌట్ పల్ప్ అనేది వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్స్ వరకు షుగరు యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి షుగర్ అంతా కరిగేలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని మౌల్డ్స్లో వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర మౌల్డ్స్ లేకపోతే గ్లాస్లోనైనా వేసుకోండి. గ్లాస్లో వేసుకొని ఒక ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి తీసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దీనిని మౌల్డ్స్లో వేసేసుకోవాలండి ఈ జ్యూస్నంతా. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక ఫ్రూట్తోని మనం ఈ క్యాండీ తయారు చేస్తున్నాం కాబట్టి ఇది పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి. మళ్ళీ ఇక్కడ వాటర్, ఐస్ అన్నీ మన ఇంట్లోవే కాబట్టి మనకి పెద్ద భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు బయట మనం తెచ్చుకున్న ఐస్ క్రీమ్స్ కానీ క్యాండీస్ కానీ అవి ఎటువంటి వాటరో ఏం ఐస్ వాడరో అన్న టెన్షన్ అనేది అయితే బాగా ఉంటుంది కదా మనకి. సో మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ఫ్రూట్స్తో హెల్దీగా మీ పిల్లలకి రకరకాలుగా ఇలా క్యాండీస్ చేసి పెట్టండి. వాటర్ మిలన్ అనే కాదు, మీరు ఆరెంజ్తో చేయొచ్చు, మస్క్ మిలన్తో చేయొచ్చు, గ్రేప్స్తో చేయొచ్చు, లేదంటే పోమోగ్రానెట్తో చేయొచ్చు. ఇలా రకరకాలుగా చేసి ఇవ్వచ్చండి. ఇలా జ్యూస్ని మౌల్డ్స్లో వేసేసుకొని మూత అనేది గట్టిగా బిగించుకొని ఫ్రీజర్లో ఒక 4 గంటల పాటు దీన్ని ఫ్రీజ్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఆఫ్టర్ 4 అవర్స్ దీన్ని మనం ఫ్రీజర్లో నుంచి తీసేసిన తర్వాత కొద్దిసేపు వాటర్లో ఇలా పెట్టాలండి. కంపల్సరీ వాటర్లో పెట్టాలి, లేకపోతే రాదు అస్సలు అది. సో ఇలా వాటర్లో పెట్టడం వల్ల కొంచెం ఐస్ అనేది మనకి కరిగిపోయి మనకు తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, వచ్చేసింది. వావ్, కలర్ఫుల్గా ఉంది కదండి. కలర్ కూడా ఎంత బాగుంది కలర్ అనేది. అన్నీ ఇలాగా తీసేయాలండి. చూడండి ఎంత ఈజీగా వస్తుందో, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడడానికి కూడా కలరు ఎంత బాగుందో, కలర్ అనేది సూపర్గా ఉంది కదా. పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి. ఎట్ ది సేమ్ టైం మనం ఒక ఫ్రూట్తో వాళ్ళకి ఇది చేసి ఇచ్చాం కాబట్టి అంత అన్హెల్దీ కూడా కాదు. వాటర్ కూడా మన ఇంట్లో వాటరే కాబట్టి ఐస్ ఏం ఐసో వాటర్ ఏం వాడరో అన్న టెన్షన్ కూడా అవసరం లేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.